ఇంటికి వచ్చిన బంధువులతో మాట్లాడుతూనే టేస్టీగా గ్రేవీ ఎక్కువగా ఉండే చికెన్ కర్రీ 15 నిమిషాల్లో ఈ విధంగా చేసుకోవచ్చు. హాయ్ అండి. వెల్కమ్ టు ఏపీ వరల్డ్ ఛానల్. అందరు ఎలాగున్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. చికెన్ కర్రీని అందరూ ఎలా చేస్తారో నేను కూడా అలాగే చేస్తున్నానండి. ఏమంటే కొంచెం షార్ట్ కట్‌లో చేస్తున్నాననమాట. ఎందుకంటే మనం ఇంటికి ఎవరైనా గెస్టులొచ్చినప్పుడు వాళ్ళకి తొందరగా చేసి పెట్టాలని అనుకుంటూ ఉంటాం కదా! అలాంటప్పుడు ఈ విధంగా చేసుకోండి. తొందరగా అయిపోతుంది. ముందుగా అయితే కడాయిలో నూనె పోసి అందులో అల్లం మసాలా వేసి అది పచ్చివాసన పోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్‌ని అందులో వేయండి. వేసి గరం మసాలా, కారం పొడి, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసి కొంచెం వాటర్ పోసి ఉడకనివ్వండి. అవి ఉడుకుతుండగా మనం ఇంకొక ప్యాన్‌లో కొంచెం నూనె పోసి ఆనియన్స్‌ని కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకోవడం అట్లాంటివన్నీ ఏం లేకుండా తొందరగా కావాలంటే త్వరగా లావు లావు ముక్కలే కట్ చేసి నూనెలో వేయించుకోవాలనమాట. చికెన్ కర్రీ కలరు ఈ ఆనియన్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. మీరు పచ్చివాసన పొయ్యే వరకు వేయించి ఆనియన్స్ తెల్లగా ఉంటే కర్రీ కూడా రెడ్‌గా రాదు. మామూలుగా ఉంటుందనమాట. మనం ఆనియన్స్‌ని కొంచెం ఎక్కువగా ఫ్రై చేస్తే కలర్ కూడా మంచి రెడ్ కలర్‌లో వస్తుందనమాట. వేయించిన ఆనియన్స్ మిక్సీ వేసేటప్పుడు కూరకు తగినన్ని టమాటోలు కూడా వేయండి. కొంచెం చికెన్ మసాలా కూడా అందులోనే వేయండి. మీకిష్టమైతే అందులో కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత వీటన్నిటిని మెత్తగా మిక్సీ వేసి ఉడుకుతున్న చికెన్ కర్రీలో వేసుకోండి. మనము ఈ ఆనియన్స్ ప్రాసెస్ చేసే టైంలోనే అక్కడ చికెను మసాలాతో మంచిగా ఉడికిపోయి ఉంటుందన్నమాట. మనం ఆనియన్ పేస్ట్ అందులో వేసేసరికి మంచి కలరు, టేస్టు, చిక్కదనము చూడండి ఎంత బావుందో. ఈ విధంగా చేసుకోండి. 15 నిమిషాల్లో చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇదండి ఇవాల్టి వీడియో. ఉంటానండి.